నిన్న జరిగిన ఎపిసోడ్లో లీస్ట్లో గౌరవ్ అండ్ దివ్య ఉన్నారు. గౌరవ్ ఎలిమినేటెడ్, దివ్య సేఫ్ అని నాగార్జున గారు చెప్పారు. అండ్ గోల్డెన్ బజర్ తనూజ దగ్గర ఉంది కదా, అది యూజ్ చేస్తావా లేదా అని నాగార్జున గారు అయితే తనూజని అడిగారు. అండ్ ఒకవేళ యూజ్ చేయకపోతే ఇక్కడతో ఇంకా గోల్డెన్ బజర్ ఛాన్స్ అయితే అయిపోయింది. 3 వీక్స్ కంటిన్యూగా యూజ్ చేయట్లేదు, ఇదే లాస్ట్ వీక్ యూజ్ చేయకపోతే దాని పవర్ పోతుందని చెప్పి నాగార్జున గారు అయితే తనూజకి చెప్పారు. తనూజ కాసేపు ఆలోచించుకుని ప్రేక్షకుల డిసిషన్కి వదిలేస్తాను, నేను ఎవరిని సేవ్ చేయను, గోల్డెన్ బజర్ పవర్ పోయినా పర్లేదని చెప్పి గౌరవ్ని సేవ్ చేయలేదు, దివ్యని కూడా ఎలిమినేట్ చేయకుండా గోల్డెన్ బజర్ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడైతే నాకు తనూజ తీసుకున్న డెసిషన్ చాలా బాగా నచ్చింది. దివ్యకి తనూజకి అయితే అసలు పడట్లేదు. అండ్ ప్రతిసారి తనూజని టార్గెట్ చేస్తూ వచ్చింది దివ్య ప్రతి విషయంలో, పార్నీ గారి విషయంలో కానీ నామినేషన్స్ లో కానీ ప్రతిసారి. ఒకవేళ తనూజ గోల్డెన్ బజర్ యూజ్ చేసి దివ్యని ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉంది తనూజకి, కానీ తనూజ అలాంటి మిస్టేక్ చేయలేదు. పోతే పోయిందిలే, ఎందుకులే ప్రేక్షకులు ఓటింగ్ బట్టితోనే వెళ్ళిపోదామని చెప్పి. అండ్ ఈ వారం నామినేట్ కూడా చేయలేదు దివ్యని, లాస్ట్ వీక్ కెప్టెన్ కాకుండా చేసింది. ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది తనూజతో, అంతకుముందు మళ్ళీ నామినేట్ చేసింది తనూజని దివ్య. అయినా సరే ఈ విషయాలు ఏమీ గుర్తుంచుకోకుండా తను ఇక్కడైతే సేవ్ చేసింది. ఒక రకంగా తనకు కావాలనుకుంటే గౌరవ్ని సేవ్ చేయొచ్చు, దివ్యని ఎలిమినేట్ చేసేయచ్చు, కానీ ఇక్కడ తనూజ చాలా మంచిగా బిహేవ్ చేసి అండ్ దివ్యని అయితే ఎలిమినేట్ చేయకుండా సేవ్ చేసింది. దివ్యకి ఇంకొక అవకాశం ఇచ్చింది ఇక్కడ ఒక రకంగా తనూజ అయితే. అండ్ తనూజ తీసుకునే డిసిషన్కే దివ్య అయితే తనూజకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, తర్వాత థ్యాంక్స్ చెప్పినా సరే ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందు ముందు జరిగే టాస్క్లో గట్టిగా ఈ విషయం గుర్తుంచుకుని తనూజకి ఏదైనా ఫేవర్ చేస్తే మంచిది. దివ్య ఈ విషయాన్ని గుర్తుంచుకుంటుందా లేదంటే మళ్ళీ తనూజ మీద గొడవ పడుతుందా అనేది మనం వేచి చూడాల్సిందే. అండ్ తనూజ గోల్డెన్ బజర్ పవర్ అయితే ఈ వారంతో అయితే ఎండ్ అయిపోయింది. అండ్ తనూజ గోల్డెన్ పవర్ యూజ్ చేయకుండా దివ్యని సేవ్ చేయడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.